నమస్తే. బీజేపీకి కొత్త బాస్ వచ్చారు, నితిన్ నబీన్. ఇక తరాల మార్పుతో ఒక కొత్త ప్రయోగం చేస్తుంది. చాలా మంది అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అధ్యక్షులు, ఆయా రాష్ట్రాల్లో మంత్రులు చాలా మంది 55 ఏళ్ల లోపు వాళ్ళే. రాజస్థాన్ భజన్ లాల్, ఢిల్లీ రేఖా గుప్తా, మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్. అంటే యువతే ఫేస్ ఆఫ్ ద పార్టీ అన్నట్టుగా పార్టీ ముందుకెళ్తుందన్నమాట. ఎందుకంటే అన్ని సవాళ్లు ఉన్నాయి నిజంగానే. ఎప్పటికప్పుడు ఉంటాయి సవాళ్ళు. పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఇంకా రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్నాయి. తమిళనాడు ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంటది, అసోం ఉంటది, కేరళ ఉంటది. ఇక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అతి విశ్వాసమే కొంపముంచింది. 400 పార్ అనుకున్నాం కానీ పార్టీకే స్పష్టమైన మెజారిటీ రాని స్థితి అని పార్టీ వర్గాలే విశ్లేషించుకున్నారు. అయితే ఈసారి అట్లా కాకుండా ఒక స్పష్టంగా ఒక టార్గెట్ ను దగ్గర దాకా రీచ్ అయ్యేలా గురి తప్పకుండా ఒక వ్యూహాలు పన్నుతోంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగా యువతను ఎక్కువగా తీసుకొస్తోందని చెప్పొచ్చు. ఇక అత్యధిక అంటే ఎక్కువ వయసున్న సీఎం అంటే త్రిపుర మాణిక్ సాహా. ఇంకా గుజరాత్ భూపేంద్ర యాదవ్ 60 ఏళ్ళు, ఛత్తీస్గఢ్ ఏమంటారు విష్ణుదేవ్ సాయి 59 ఏళ్ళు, మోహన్ యాదవ్ 58 ఏళ్ళు, భజన్ లాల్ శర్మ 56. అంటే చాలా మంది కూడా ప్రమాణ స్వీకారం చేసే నాటికి 55 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అనమాట. ఇంకా మిగతా వాళ్ళైతే ఇంకా తక్కువ. ఫెమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ హిమంత తను పదవి తీసుకునేసరికి 55 కన్నా తక్కువ ఉన్నారు. రేఖా గుప్తా కూడా అంతే. గోవా సీఎం ఇంకా ఆయనైతే యువకుడు ప్రమోద్ సావంత్ ఇంకా 40s లో ఉన్నట్టున్నాడు. నయాబ్ షైనీ సింగ్ ఆయన అంతే. నయాబ్ సింగ్ షైనీ. ఫడ్నవీస్ కూడా అంతే, బాధ్యత తీసుకునే నాటికి 55 ఏళ్ల కన్నా తక్కువ. మోహన్ మాంగ్జీ ఒడిషా. ఇక యోగి అయితే ఇంకా 50 ఏళ్ల కన్నా తక్కువ. పుష్కర్ సింగ్ ధామి ఇప్పటికీ ఆయన 46 ఏళ్ళు. ఉత్తరాఖండ్ ఎస్, పుష్కర్ సింగ్ ధామి. అట్లా 4 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులను చేసిన వాళ్ళలో వాళ్ళ సగటు వయసు 58 ఏళ్ళట. అధ్యక్షులు, మంత్రుల విషయంలో కూడా, రాష్ట్రాల అధ్యక్షులు, మంత్రుల విషయంలో కూడా అదే అన్నమాట. అట్లని పూర్తిగా యువకులకు మాత్రమే కాదు, అనుభవం ఉన్న వాళ్ళు సీనియర్లను తీసుకుంటూనే యువతకు కూడా అవకాశం ఇస్తుంది. అయితే నితిన్ నబీన్ వయస్సు తక్కువే, 40లోనే ఉన్నారు ఆయన, కానీ చాలా అనుభవం ఉంది నిజంగా. ఎందుకంటే చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు ఆయన. అంటే కేవలం రాజకీయాలే కాదు, కుటుంబ బాధ్యత కూడా. తను బిట్స్ లో చదివారంట. బిట్స్ పిలాని స్టూడెంట్. తను చదువుకుంటున్న వయసులోనే తండ్రి చనిపోవడము, ఆ తర్వాత వెంటనే రాజకీయాల్లోకి వచ్చారు. అంటే అర్థం చేసుకోండి, ఒక కుటుంబానికి ఒక బాధ్యత, కుటుంబ బాధ్యతను ఎత్తినేసుకొని తండ్రి రాజకీయ వారసత్వాన్ని కూడా, అంటే నియోజకవర్గాన్ని కూడా పట్టించుకొని ప్రజల్లో ఉన్నాడు ఆయన. 26వ ఏట నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. అంటే ఇంకా ఓటమి ఎరగని నాయకుడు అనమాట ఆయన. అంటే పొలిటికల్ ఫ్యామిలీ. అంటే ఆయన సీజనల్ పొలిటీషియన్ కాదు, పొలిటికల్ ఏమంటారు ప్రొఫెషనల్ పొలిటీషియన్ అని చెప్పొచ్చు ఆయనని. చాలా మంది ఉన్నారు, తాతలు తండ్రుల పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళు చాలా మందే ఉన్నారు, సెట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈయన కేవలం తండ్రి పేరుతో రావడమే కాకుండా అలా సుదీర్ఘంగా గెలుస్తూ వస్తున్నారు అనమాట. 26వ ఏట మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి ఇంకైనా గెలుస్తూనే వస్తున్నారు. దానికి తోడు ఒక నేషనల్ స్పిరిట్ తోడైంది ఆయనకి. సంఘం నుంచి అందిపుచ్చుకున్న సంస్కారం అవనివ్వండి, ముందు నుంచి ఇంకా పార్టీ కుటుంబం అవడము, ఒక క్రమశిక్షణ గల పార్టీ కుటుంబం అవడము, ఇంకా జాతీయవాద భావజాలము, పొలిటికల్ గా ప్రజల్లో మమేకం అవడం, ప్రజలతో ఉండడం, ప్రజల్లో అభిమానం చూరగొనడము, అటు జాతీయవాద స్పృహ కూడా తోడై ఆయన అంత చిన్న వయసుకి ఒక పరిణతి చెందిన నాయకుడు అయ్యాడని చెప్పొచ్చు. లేదంటే అంత పెద్ద జాతీయ పార్టీ, దేశాన్ని వరుసగా 3వసారి వెళ్తున్న జాతీయ పార్టీ అలాంటి మరి ఆయన్ని తమ బాస్ గా ఎన్నుకుంది అంటే కుటుంబ వ్యవహారాలు తెలుసు, రాజకీయమే తెలుసు, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉంది, అన్నేళ్ళుగా ఎమ్మెల్యే గెలుస్తూ వస్తున్నాడు కాబట్టి సంఘ నేపథ్యము ఉంది. ముందు నుంచి ఇంకా పార్టీ ఏదైనా డీల్ చేయగలరు, రాజకీయాల్ని కానీ నియోజకవర్గాల్ని కానీ, ఏ వ్యవహారాన్ని ఆయన చక్కదిద్దగలడు అన్న నమ్మకం. ఎంత నమ్మకం ఉంటే పార్టీ అంతే కదా. అట్లా ఆయనకు తోడు ఇప్పుడు నడ్డా, తాజా మాజీ అధ్యక్షులు నడ్డా, మోదీ, ఇంకా సీనియర్ ఇంకా దానికి తోడు ఇంకా జేపీ నడ్డా ఉన్నారు, మోదీ, అమిత్ షా, వీళ్ళందరూ కూడా వీళ్ళ సీనియర్ల అనుభవం కూడా తోడవుతుంది. ఇంకా దేశం అంతా తిరగలరు ఈజీగా.
ఒక తక్కువ వయసు కూడా కాబట్టి ఫిజికల్ గా కూడా ఆయనకి శరీరం కూడా సహకరిస్తుంది కాబట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి విస్తృతంగా పర్యటించగలరు. ఇప్పుడు పార్టీకి కావాల్సింది అదే. ఇప్పుడు మరొక జాతీయ పార్టీ అధ్యక్షుల్లాగా ఊతకర్ర చేతికర్ర అవసరం లేదు. ఆయన కురువృద్ధుడు, ఆయన ఖర్గే. అంత తేడా ఉంది ఇద్దరికి కూడా. వయసు రీత్యా కూడా శరీరం కూడా సహకరించాలి కదా. అట్లా ఒక యూత్ ను కూడా ఎంకరేజ్ చేస్తూ చెప్పిన కదా, కేవలం నితిన్ నబీన్ మాత్రమే కాదు, ముఖ్యమంత్రులను కూడా అట్లనే, అధ్యక్షులను కూడా అట్లనే చేస్తూ వస్తున్నారు. అన్నామలై ఏం చేశారు, చిన్న వయసు, తమిళనాడుకు. మొన్న తమిళనాడు మళ్ళీ కొత్త అధ్యక్షుడు వచ్చారు. ఇంకా అంతేకాకుండా పార్టీలో ఉన్న వాళ్ళని, ముందు నుంచి ఉన్న యూత్ ని ఎంకరేజ్ చేస్తూ వస్తుంది, కొత్త వాళ్ళని తీసుకుంటూ వస్తుంది. అన్నామలై లాంటి ఆఫీసర్స్ మొన్న కేరళ ఎలక్షన్స్ లో చూస్తే మాజీ డీజీపీ, అలాంటి వాళ్ళని కూడా పార్టీ చేర్చుకుంటుంది కొత్తగా. అంటే వాళ్ళు సేవా దృక్పథం ఉన్న వాళ్ళు, రాజకీయాల్లో సేవ చేయాలనుకునే వాళ్ళు, సిన్సియర్ ఆఫీసర్స్ గా, ఒక మంచి అధికారులుగా పేరు పొందిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఇక హిమంత ఏకంగా సీఎం ను చేస్తారు. హిమంత బిశ్వ శర్మ అసోంలో, సువేందు అధికారి. మమతకు ఇంకేం చెప్పాలంటే టీఎంసీలో నెంబర్ 2గా ఉండే సువేందు అధికారి, ఆయన్ని తీసుకొని అక్కడ పూర్తిగా ఇంకా పార్టీ ఒప్పజెప్పేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే లాస్ట్ టైం ఎన్నికలకు వెళ్ళింది పార్టీ. మమతా బెనర్జీని ఓడించారు ఆయన. ఇక్కడ తెలంగాణలో చూస్తే ఈటల వంటి వాళ్ళని, అంటే జనాదరణ కలిగిన వాళ్ళను, అలాంటి వాళ్ళని పార్టీ చేర్చుకుంటూ ఇన్ని ప్రయోగాలు చేస్తుంది, ఇన్ని వ్యూహాలు రచిస్తుంది. నిజం చెప్పాలంటే కలకలలాడుతుంది బీజేపీ అని చెప్పొచ్చు. అంటే అనుభవము, ఆదరణ, యువ, వీళ్ళందరూ కూడా అన్నట్టు. ఇంకో విషయము, లోకల్ ఎన్నికలను కూడా, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ను కూడా, స్థానికాన్ని కూడా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మనకు అర్థమవుతుంది. కేరళ లాంటి చోట్ల తిరువనంతపురం మేయర్ని, కార్పొరేషన్ గెలుచుకుంది పార్టీ. నెక్స్ట్ హైదరాబాద్ లో కూడా జరగబోతున్నాయి. మొన్న ముంబై చూస్తున్నాము. ముంబైలో అయితే ఇంకా అసలు అద్భుతమైన విజయము కూటమిది, భారతీయ జనతా పార్టీ. ఆశిష్ షెల్లర్ ఇప్పుడు ఏబీవీపీ నుంచి వచ్చిన ఒక విద్యార్థి నాయకుడు, ఆయన తర్వాత ముంబై మహానగర అధ్యక్షులుగా చేశారంట ఆశిష్. ఆయన ఇప్పుడు ఇన్ఛార్జిగా వచ్చారు జిహెచ్ఎంసీ, అంటే కార్పొరేషన్ ఎలక్షన్ల కోసము ఆయన ఇన్ఛార్జిగా తీసుకున్నారనమాట ఇప్పుడు ఇక్కడ. ఇక గ్రేటర్ బెంగళూరు కూడా ట్రబుల్ షూటర్ అంటారు, మాస్టర్ స్ట్రాటజిస్ట్ అంటారు రామ్ మాధవ్ గారు, వారణాసి రామ్ మాధవ్ గారిని ఇప్పుడు గ్రేటర్ బెంగళూరు ఇన్ఛార్జిగా తీసుకున్నారు. అట్లా రకరకాల, అంటే ఇన్ని రకాలుగా ప్రయోగాలు చేస్తూ వెళ్తోంది. స్థానిక ఎన్నికలను కూడా ఆషామాషిగా తీసుకోవట్లేదు భారతీయ జనతా పార్టీ అనిపిస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వాళ్ళ టార్గెట్ ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్సే పార్టీవి. కేరళలో అంత మంచి ఇది చూపించినాము, ఏమాత్రం లేని కేరళలో 2 మున్సిపాలిటీలను, ఒక కార్పొరేషన్ గెలుచుకున్నామంటే ఈసారి భాగ్యనగరం కూడా మాదే అన్న ధీమాతో పార్టీ ఉంది. మోదీ అన్నారు మొన్న, తిరువనంతపురం సహా, కేరళ తిరువనంతపురం సహా 23 పెద్ద నగరాల మేయర్లు, అంటే పెద్ద నగరాలు బీజేపీ చేతిలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ భాగ్యనగరమే అని పార్టీ చెప్తోంది. మరి చూడాలి. ఇంకా దాంట్లో కూడా మొన్న మేయర్, అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ఎక్కడ జరిగిన ప్రతి రాష్ట్రాల్లో కూడా యువతకు పెద్దపీట వేశారు. ఇన్ని బ్యాలెన్స్ చేసుకుంటాడు. అందుకని నితిన్ నబీన్ అయితేనే వయసు చిన్నదైనా సరే ఆయనకు రాజకీయ అనుభవం చాలా పెద్దది అని ఇంకా ఆయన్ని తీసుకున్నారనమాట. నిజంగా మొన్న ఆ రోజు కూడా ఎంత బాగా మాట్లాడాడు ఆయన. తమిళనాడు దీపం గురించి మాట్లాడాడు, దీపం వివాదం గురించి మాట్లాడారు. కేరళ, తమిళనాడు మెన్షన్ చేశారు. కేడర్ను విశ్వాసంలోకి తీసుకుంటా అన్నారు. ఒక కార్యకర్తల్లో, కేడర్లో విశ్వాసం నింపేలా ఆయన స్పీచ్ ఉంది. ఏమాత్రం తడబడలేదు. పెద్ద లీడర్లు సైతం ఆయన లీడర్షిప్ ని మేము గౌరవిస్తాం, ఈయనే మాకు బాస్ అని చెప్పేశారు. అంటే యువతే ఫేస్ ఆఫ్ ద పార్టీ అని మరొకసారి పార్టీ ఒక సంకేతాలు ఇచ్చింది, ఇండికేషన్స్ ఇచ్చింది. తెలంగాణ, వెస్ట్ బెంగాల్లో వచ్చేది మేమే అన్నారు మోదీ ఇదే సందర్భంలో. చూడాలి మరి. నిజంగానే చాలా సవాళ్ళు అయితే ఉన్నాయి నితిన్ నబీన్ కి. అసలు అలా సవాళ్ళను ఎదుర్కోగలడు వచ్చే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, నెక్స్ట్ వచ్చే, ఎందుకంటే నెక్స్ట్ లోక్సభ ఎన్నికల వరకు కూడా ఈయనే ఉంటారు. బీజేపీలో ఏంటంటే ఒక ఆనవాయితీ, వరుసగా 2 సార్లు ఉంటారు జాతీయ అధ్యక్షులు. దాదాపు ఆల్మోస్ట్ చాలా మంది కూడా 2 పర్యాయాలు వరుసగా చేశారనమాట. మొన్న నడ్డా కూడా, జేపీ నడ్డా కూడా. చూడాలి. ఎందుకంటే మొదటి సవాల్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అసోం, ఆ తర్వాత తమిళనాడు, కేరళ ఉన్నాయి. అంతకన్నా ముందు ఇప్పుడు స్థానిక ఎన్నికలను కూడా పార్టీ చాలా ఇదిగా తీసుకుంది. రెండిట్లో కూడా, ఈ 2 రాష్ట్రాలను గెలుచుకోవడము ఆ పార్టీకే కాదు దేశానికి కీలకం. ఒక సమస్యాత్మక సరిహద్దు రాష్ట్రం పశ్చిమ బెంగాల్.
పశ్చిమ బెంగాల్ని కాపాడుకుంటేనే దేశాన్ని కాపాడుకున్నట్టు. ఇక నార్త్ సౌత్ అంటూ అసలు ఒక ఏమంటారు, ఒక విభజన రాజకీయాలు చేస్తున్న పార్టీలు తమిళనాడు ద్రవిడ పార్టీలు. నిజంగా ఈ 2 రాష్ట్రాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటే దేశం సుభిక్షంగా ఉంటది. చాలా మంది అభిప్రాయం ఇది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.